ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మీరు నియమించిన వ్యక్తే. ఏదో కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు. ఎవరు లేదే, సేమ్ పర్సన్. మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా? అఫ్కోర్స్ ఆ అవకాశం ఉంది. ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్మరు. అది మీ క్యాడర్ తెలుసుకోవాలి. మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడరు, మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది. వాళ్ళ భవిష్యత్తు అన్న బాగుంటుంది. 30 సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 11 మంది నామినేషన్లు వేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది నామినేషన్లు వేశారు. మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు, లేదు ఇతరులు వేయకుండా ఆపుండొచ్చు. 11 మంది నామినేషన్లు వేశారు అని అంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడ్డం చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్తో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద పోలింగ్ బూతుల్లో ఏజెంట్లే లేరు అని. అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరిని ఇచ్చారు ఏజెంట్లు. ఒకరు ఏజెంటు, ఒక రిలీవింగ్ ఏజెంటు ఇస్తే అందరూ బూతుల్లో ఉన్నారు. ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు, ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? అతను రిగ్గింగ్ చేయబోతే యథావిధిగా పాత సంస్కృతాయం ప్రకారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు. ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు. ఇంకా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2-3 పోలింగ్ బూతుల్లో మాకు నమ్మకం జరగలేదు, ఎన్నికలు సరిగ్గా జరగలేదన్న నమ్మకం అని అంటే వాటికి రీపోలింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్. ముప్పై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని పుస్తకం వేసాము, ఇప్పుడు బహుశా రాజా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా పేరు ఎతకాల్సినటువంటి పరిస్థితి ఉంది మీకు. ఈ ఫ్రస్ట్రేషన్ కారణాలు 1 కాదు 2 కాదు, రోజు రోజుకి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయం మీ ఫ్రస్ట్రేషన్ కారణమని మేము నమ్ముతున్నాం. ఆయన 2-3 సంఘటనలు ఏవైనా జరిగితే ఆ సాక్షి పేపర్లో ఎన్నికలు అన్నాక సహజంగా ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది. అందులో స్థానిక సంస్థల్లో జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. పోలీసులు 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్ళిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు. ఇదేదో ఇవాళ కొత్త కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్. దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. నిన్న చూశారు దేశంలో నంబర్ 2లో ఉందన్నటువంటి రిపోర్ట్ని. మేము నంబర్ 1కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది.